ఈ ఫీవర్ వచ్చి తగ్గిపోయాక నోరంతా సప్పపడిపోయింది. ఏం తిన్నా రుచి కనిపించడం లేదు. కారం, ఉప్పు ఏం తెలుస్తలేదు. అందుకే నేను కొబ్బరి పచ్చడి చేసుకుందామని చెప్పి కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. మా వారు చెప్తే మాత్రము చికెన్ తెస్తానన్నాడు బాగుంటుందని. నాకెందుకో చికెన్ తినాలనిపించదు ఇలా. అందుకే కావాలని కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. మా పాపకి మార్నింగే కలర్ రైస్ చేశానండి క్యారీ కోసమని. ఇంకా మధ్యాహ్నం మేము కొబ్బరి చట్నీను చపాతీ చేశాను. దాంట్లో కాంబినేషన్గా కాస్త రైస్ కూడా చేసుకున్నాను బాగుంటుందని. ఇలా కొబ్బరి పచ్చడి వల్లే నాకు కొంచెం ప్రాణం లేసి వచ్చిందండి తినడం వల్ల. ఇంకా ఏం తినాలన్నా టేస్ట్గా అనిపించడం లేదు ఇన్ని రోజులు. అందుకే అదే పనిగా చేశాను. మొన్న టెంపుల్కి వెళ్ళాను. ఆ రోజు నేను కొబ్బరి కొట్టించుకొచ్చాను. ఇంకా అదే ఉంటే అది కానీ వేస్ట్ అవుతుంది కదా అని ఈరోజు అలా పని కానిచ్చేసాను. అన్నంలోకే కాదండి, చపాతీలోకి కానీ ముద్దలోకి కానీ చాలా బాగుంటుంది ఈ కొబ్బరి చట్నీ. అందుకే ఇంకా మార్నింగ్ మా బాబు కోసం చేసిన కలర్ రైస్ కూడా మిగిలిపోయింది. ఇలా ఇవన్నీ కానిచ్చేస్తాను.